ఈ వ్యక్తులు ఇప్పటి వరకు జరగని అతిపెద్ద దొంగతనం చేస్తున్నారు. ఈ దొంగతనం విలువ 90 టన్నుల బంగారం. ఈ బంగారం అంతా ప్రభుత్వానిది. వాళ్ళు బంగారాన్ని కరిగించి చిన్న చిన్న ముక్కలుగా మార్చారు. వాళ్ళు ఒక నీటి పైపును కనుగొన్నారు. అది చాలా కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుంది. పైపు ముగిసే చోట వాళ్ళ సహచరులు నిలబడి బంగారం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ 90 టన్నుల బంగారం అంతా వాళ్ళు ఎన్నో తరాలు ఖర్చు చేయగలిగేంత ఉంది. దొంగలు బంగారం ముక్కలను పైపుల్లో వేస్తున్నారు. ఒక వ్యక్తి పైపులో నీటి సరఫరాను ఆన్ చేస్తాడు. దాంతో నీటి ఒత్తిడితో బంగారం ముక్కలు మరోవైపు చేరుకుంటాయి. దొంగలు సంతోషంతో గంతులు వేస్తారు. ఇది వాళ్ళ జీవితంలో మొదటి మరియు చివరి దొంగతనం. కానీ 90 టన్నుల బంగారాన్ని అక్కడి నుండి తీసుకెళ్లడం అంత సులభం కాదు. ఎందుకంటే కమాండోల బృందం వాళ్ళ వైపు వస్తుంది. మరోవైపు వాళ్ళ సహచరులు బంగారం ముక్కలను మళ్లీ కరిగించి ఇటుకలుగా మారుస్తున్నారు. చాలా సమయం తర్వాత వాళ్ళ పని పూర్తవుతుంది. మొత్తం బంగారాన్ని ఇటుకలుగా మార్చారు. కానీ పోలీసులకు వాళ్ళ స్థానం తెలిసిపోయింది. పోలీసు బృందం పైపు వైపు వస్తుంది. దొంగలకు కూడా పోలీసులు వస్తున్న విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఒక తెలివైన దొంగ కెమెరాలు పెట్టాడు. వాళ్ళందరూ భయపడిపోతారు. 90 టన్నుల బంగారంతో ఎలా తప్పించుకోవాలి? అది చాలా కష్టం. చివరికి పోలీసులు అక్కడికి చేరుకుంటారు. దొంగలందరూ ఓటమిని అంగీకరిస్తారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పోలీసులకు వీళ్ళ గురించి ఎలా తెలిసింది? వాళ్ళ సంవత్సరాల కష్టం వృధా అయిపోయింది. పోలీసులు వాళ్ళ చేతులు కట్టేసి బంగారాన్ని తీసుకుని వెళ్తారు. దొంగలను ఒక వాహనంలో కూర్చోబెట్టారు. అప్పుడు దొంగల నాయకుడు గమనిస్తాడు. వాహనం చాలా సేపు ఆగి ఉంది. చుట్టుపక్కల పోలీసులు కూడా లేరు. వాళ్లకు భారీ షాక్ తగులుతుంది. వాళ్ళు వాహనం తలుపు బద్దలు కొట్టి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్లకు తెలుస్తుంది అది నకిలీ పోలీసులు. వాళ్ళు పోలీసు వాహనం సైరన్ ఆన్ చేసి ఉంచారు. 90 టన్నుల బంగారం వాళ్ళ వద్ద ఉంది. ఈ దొంగతనంలో వీళ్ళకంటే పెద్ద దొంగ ఎవరో ఉన్నాడు. దొంగల నాయకుడు భయంతో వణికిపోతాడు. కానీ 90 టన్నుల బంగారాన్ని ఎవరికి వదిలిపెట్టాడు? వాళ్ళు ఆ నకిలీ దొంగలను వెంబడిస్తారు. వాళ్ళ ట్రక్కుల్లో జీపీఎస్ ఉంది. వాళ్ళు ఫోన్ చేసి తమ బృందానికి చెప్పారు 90 టన్నుల బంగారం దొంగలించబడిందని. కొంత సమయం తర్వాత వాళ్ళు ఆ స్థానానికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళ ట్రక్కులు కనిపిస్తాయి. కానీ ఒక్క బంగారం ముక్క కూడా కలేదు. వాళ్ళ ఇబ్బంది మరింత పెరిగింది. ఎందుకంటే ఆ దొంగలు వీళ్ళకంటే చాలా తెలివైన వారు. కానీ ఆ దొంగల నాయకుడు మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది. అతను చెప్పాడు 90 టన్నుల బంగారాన్ని ఏ వాహనంలోనూ లేదా ఇంటిలోనూ దాచలేరు. అది భూమిలో పాతిపెట్టి ఉండాలి. అతని మాట నిజమవుతుంది. ఆ దొంగలు బంగారాన్ని భూమిలోనే పాతిపెట్టారు. కానీ వాళ్ళ స్థానం ఎక్కడో తెలియదు.